డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు, వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులు మస్ట్ గా ఈ వీడియో వాచ్ చేయండి. షుగర్ నియంత్రణకు ఆయన ఒక మంచి రెమెడీ చెప్పబోతున్నారు. నమస్తే సార్. నమస్తే సార్, షుగర్ డే బై డే మన ఇండియాలో ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ చాలా మంది పెరిగిపోతూ ఉన్నారు. అండ్ ఏజ్తో సంబంధం లేకుండా చిన్నపిల్లల్లో కూడా డయాబెటీస్ వస్తూ ఉంది. కానీ ఒకసారి వన్స్ డయాబెటీస్ వచ్చిందంటే ఇంకా చాలా కాంప్లికేషన్స్, వాళ్ళకి బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ రావడము, స్కిన్ ఎఫెక్ట్ అవ్వడము, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఈ షుగర్ వన్స్ వచ్చినాక దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం, మెడిసిన్స్ తీసుకున్నా కానీ కంట్రోల్లో ఉండదు. డోసేజ్ కూడా ఎక్కువగా పెంచుతూ పోతూ ఉంటారు డాక్టర్స్ కూడా. మరి ఎలా ఇది నియంత్రణలో ఉండాలంటే ఏం చేయాలి? షుగర్ నియంత్రణలో ఉండడము చాలా ముఖ్యమైనటువంటి అంశము. దీనికి తోడు భవిష్యత్తులో షుగర్ వల్ల ఉపద్రవాలు రాకుండా చూసుకోవడం కూడా చాలా చాలా ముఖ్యమండి. సర్వసాధారణంగా మీరు ఇంతకుముందే చెప్పినట్లు షుగర్ వ్యాధిగ్రస్తుల్లో షుగర్కు మందులు వాడుతున్నప్పటికీ మరి వాళ్ళకు సరిగా ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత కానీ, వాళ్ళు సరిగా ఆహార విధి విధానాలు పాటించలేకపోవడం చేత కానీ, మానసిక ఒత్తిడి కానీ, ఇతర కారణాల వల్ల కానీ షుగర్ మాత్రలు వాడుతున్నప్పటికీ షుగర్ ఆశించిన స్థాయిలో ఎక్కువ శాతం మందిలో నియంత్రణలో ఉండడం లేదు. దీనికి తోడు భవిష్యత్తులో అనేక రకాల ఉపద్రవాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకృతిలో ప్రసాదించినటువంటి ఔషధాలపైన దృష్టిని కేంద్రీకరించి ఆ యొక్క ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకుంటూ కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల షుగర్ నియంత్రణలో ఉండడమే కాకుండా భవిష్యత్తులో మరి షుగర్ వ్యాధి వల్ల ఇతర ఉపద్రవాలు, ఇతర అవయవాలు దెబ్బతినకుండా వాటి వల్ల కలిగేటువంటి ఉపద్రవాలు కలగకుండా ఉండేందుకు కూడా ఇప్పుడు చెప్పబోయేటువంటి ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ చెప్పేసరికి నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుందండి. వేలాది సంవత్సరాల క్రితమే ఆయుర్వేద మహర్షులు మరి వారి వారి వైద్య గ్రంథాల్లో ఈ షుగర్ వ్యాధి గురించి చక్కగా ప్రస్తావిస్తూ చక్కటి చికిత్సా విధానాన్ని గురించి తెలియజేస్తూ ఒక విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఆ విషయం ఏంటంటే అస్వాస్థ్యం సర్వగాత్రేషు అని చెప్పడం జరిగింది. అస్వాస్థ్యం అంటే అనారోగ్యం పాల్గొవడం, సర్వ అంటే మొత్తం బాడీ అంతా, గాత్రేషు అంటే శరీరం, అంటే సర్వ శరీరము, శరీరం నుండి ప్రతి అవయవము, ప్రతి కణము, ప్రతి కణజాలము అస్వాస్థ్యం, అనారోగ్యం పాలవుతుంది. అంటే షుగర్ వ్యాధి నియంత్రణలో లేకపోతే ప్రతి కణం దెబ్బతింటుందని చెప్పేసి వాళ్ళు సూక్ష్మప్రాయంగా చెప్పడం జరిగింది. మరి వేలాది సంవత్సరాల క్రితమే వాళ్ళు చెప్పినటువంటి మహర్షులు చెప్పినటువంటి ఆ వాక్ ఏదైతే ఉందో ఈ రోజు కూడా మనం గమనిస్తున్నాం. షుగర్ వల్ల మొత్తం అతలాకుతలం అయిపోతుంది, దేహం అంతా వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది, మెదడుకు సంబంధించిన జబ్బులు వస్తాయి, ఇంతకుముందే మీరు ప్రస్తావించినట్టు గుండెకు సంబంధించిన జబ్బులు వస్తాయి, రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు వస్తాయి, కిడ్నీలు దెబ్బతింటాయి, తర్వాత హార్ట్ దెబ్బతింటుంది, చర్మం దెబ్బతింటుంది, ప్రేవులు దెబ్బతింటాయి, ఊపిరితిత్తులు దెబ్బతింటాయి, నరాలు దెబ్బతింటాయి. ఒకటేమిటి, మొత్తం సమస్తమైనటువంటి యొక్క దేహం కూడా విచ్ఛిన్నమై శిథిలమైనటువంటి పరిస్థితి కూడా ఈ షుగర్ వల్ల కలుగుతుంటుంది అనమాట. కాబట్టి దీన్ని అంతా దృష్టి ఉంచుకొని మన మహర్షులు ఆ విధంగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మరి నేను ఇంతకుముందు చెప్పినట్లు షుగర్ నియంత్రణలో ఉండాలి. అంతేకాకుండా మరి కాంప్లికేషన్స్ రాకూడదు. ఒకవేళ అథవా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు ప్రమాదకరంగా పరిణమించకుండా ఉండాలి. ఇది మన కాన్సెప్ట్. మరి ఆ విధంగా ఉండాలంటే ఎలాంటి ఔషధాన్ని, క్షేమదాయకమైన ఔషధాన్ని వాడుకోవడం వల్ల షుగర్ వ్యాధిని మనం చక్కగా ఎదుర్కొనడానికి అవకాశం ఏర్పడుతుందంటే దీనికి కావలసిన పదార్థాలు మొట్టమొదటి త్రిఫల చూర్ణం, కరక్కాయలు, తానికాయలు, ఉసిరికాయలు. త్రిఫల చూర్ణం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. 3 దోషాలను చేయడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు కూడా త్రిఫల చూర్ణం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మరి ఈ షుగర్ను కూడా చాలా చక్కగా నియంత్రణలో ఉంచేందుకు ఈ త్రిఫల చూర్ణం ఉపయోగపడుతుంది. బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడుతుంది. త్రిఫల చూర్ణం ఒక 100 గ్రాములు తీసుకోవాలి. ఈ త్రిఫల చూర్ణం 100 గ్రాముల్లో ఒక 50 గ్రాములు పసుపు చూర్ణం తీసుకోవాలి. పసుపు చూర్ణం ఒక 50 గ్రాములు ఎందుకు తీసుకోవాలంటే పసుపులో కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. ఈ కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉన్నటువంటి పసుపును వాడుకోవడం వల్ల షుగర్ నియంత్రణలో ఉండడమే కాకుండా, అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగడమే కాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడము, దీంతో పాటు మెదడుకు రక్త సరఫరా బాగా కలగజేసేసి మెదడుకు సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా చేసేటువంటి శక్తి కుర్కుమిన్కు ఉంది. అంటే జ్ఞాపక శక్తి, షుగర్ వ్యాధిగ్రస్తుల్లో వయసు వచ్చే కొద్ది జ్ఞాపక శక్తి తగ్గిపోతుంటుంది, మెదడుకు సంబంధించినటువంటి జబ్బులు వస్తుంటాయి, పక్షవాతము, పార్కిన్సన్స్, ఇలాంటి జబ్బులు రాకుండా ఉండేందుకు ఈ యొక్క పసుపు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే షుగర్ నియంత్రిస్తుంది, మెదడుకు సంబంధించిన జబ్బులు రాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. కాబట్టి పసుపు వాడుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా ఒక 50 గ్రాములు కరివేపాకు చూర్ణం కూడా కలుపుకోవాలి.
సో కరివేపాకులో విపరీతంగా చాలా ఎక్కువ శాతంలో ఏ విటమిన్ ఉంటుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువ శాతం మందిలో కంటి వ్యాధులు వస్తుంటాయి, అవును, రెటీనాకు సంబంధించిన సమస్యలు వస్తుంటాయి, ఐ విజన్ సంబంధించిన సమస్యలు అవును. వస్తుంటాయి. సో 50 గ్రాములు ఈ యొక్క ఈ కరివేపాకు పొడిని కలుపుకోవడం వల్ల కంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు, వచ్చిన త్వరగా తగ్గేందుకు ఈ యొక్క ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది కరివేపాకు పొడి. అదేవిధంగా మూడవ పదార్థంగా మెంతులు తీసుకోవాలి. మెంతులను కూడా కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని ఒక 50 గ్రాముల మెంత చూర్ణం కూడా కలిపేసేయాలి. ఈ మెంతుల యొక్క గుణం ఏంటంటే రక్తనాళాలలో రక్త ప్రవాహం సజావుగా జరిగేట్టు చేస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క కీళ్ల భాగంలో డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల్లో గుజ్జు తగ్గిపోతుంటుంది. చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇలాంటి సమస్యలు కలుగుతుంటాయి. అలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు, వచ్చిన త్వరగా తగ్గేందుకు ఈ యొక్క మెంతులు చాలా సమర్థవంతంగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా బ్లడ్ వెజల్స్ బాగా సంకోచ వ్యాకోచాలు బాగా జరిగేట్టు చేసేదానికి మెంతులు ఉపయోగపడతాయి. కొలెస్ట్రాల్ తగ్గించేందుకు, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచేందుకు, అంటే HDL ఇలాంటి కొలెస్ట్రాల్ను పెంచేందుకు మెంతులు చాలా చక్కగా సమర్థవంతంగా ఉపయోగపడతాయి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు మెంతులు చాలా చక్కగా ఉపయోగపడతాయి. గట్ బ్యాక్టీరియా పెరిగేందుకు మెంతులు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఇలాంటి మల్టిపుల్ బెనిఫిట్స్ మెంతుల్లో ఉన్నాయి కాబట్టి షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండడమే కాకుండా ఇలాంటి మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా మెంతుల వల్ల కలుగుతాయి. కాబట్టి మెంతులను కూడా నేను చెప్పినట్టు ఒక 50 గ్రామ్స్ మెంతి పొడి కూడా కలిపేసేయాలి. ఈ పదార్థాలని బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి షుగర్కి సంబంధించినటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు, తర్వాత రాత్రి ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు, లేదా ఆహారం తర్వాత ఒక 10 నిమిషాల ముందు, ఉదయం రాత్రి 100 ml లేదా 50 ml వాటర్లో 1/2 టీ స్పూన్ యొక్క పౌడర్ కలిపేసి తీసుకుంటుంటారు. ఈ విధంగా రెగ్యులర్గా వాడుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. షుగర్ వల్ల భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా మరి వెయిట్ను బాగా కంట్రోల్ చేసేందుకు ఈ యొక్క త్రిఫల చూర్ణంలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. త్రిఫల చూర్ణం మల్టిపుల్ బెనిఫిట్స్గా ఉపయోగపడుతుంది. అంటే గుండె జబ్బులు రాకుండా, మెదడు జబ్బులు రాకుండా ఉండేందుకు, రక్తనాళాలు సంకోచ వ్యాకోచాలు సరిగ్గా జరిగేటట్టు, రక్తనాళాల్లో మరి రక్తం సజావుగా ప్రవహించేందుకు, ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క త్రిఫల చూర్ణంలో ఉన్నాయి. అంతేకాకుండా ఈ త్రిఫల చూర్ణంలో ఉసిరిక ఉండడం చేత, ఉసిరికలో సి విటమిన్ ఎక్కువగా ఉండడం చేత వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి ఆ వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల చీటికి మాటికి రకరకాలైనటువంటి క్రిమి సంబంధించిన జబ్బులు రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క త్రిఫల చూర్ణం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క ఫార్ములాలో ఉంటాయి. కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఫార్ములాను తయారు చేసుకొని వాడుకోవడం వల్ల దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. వైద్యులు సూచించిన మేరకు వాళ్ళు చెప్పినటువంటి పద్ధతిలో ఆ యొక్క ఔషధాలు వాడుకుంటూ కూడా దీన్ని వాడుకోవడం వల్ల మరింత మంచి జీవితాన్ని వాళ్ళు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. థ్యాంక్ యూ సార్, మంచి రెమెడీ తెలియజేస్తారు. ఓకే మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.